ఓకే. చాలామంది నిన్న రాత్రి నుంచి కూడా మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల్లో ఉంటా ఉన్నారు. వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంత వరకు కూడా మేము వదిలిపెట్టేది లేదు. ఆ యొక్క డిఎస్సిని వాయిదా వేసినటువంటి ప్రకటన తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారా? మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఒక్కటే అన్న, మేము పెంచమని కూడా అడగట్లేదు. నాకు కనీసం ఒక పోస్ట్ పెంచమని కూడా అడగట్లేదు కదా. 3 months టైం, ఓకే 1 month టైం ఇచ్చినా కదా, ఒక 2 months యాడ్ చేయడానికి సరిపోతుంది కదా. 3 months సెట్ అవుతుంది అంటే లిటరల్గా చెప్పాలి అంటే ఈ 1 month ఇప్పుడున్న 20 days మాకు జస్ట్ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ జస్ట్ చూడడానికి సరిపోయింది అన్న. లైక్ ఏం సిలబస్ ఉంది, ఏంటి పాఠం పేరు ఏంటి, అతను రాసినవి, అతను ఎవరు గ్రామర్ ఏముందని జస్ట్ చూడడానికి సరిపోయింది అన్న. ప్రాక్టీస్ కూడా కాదు, చూడడానికి సరిపోయింది. అట్లాంటిది ఇప్పుడున్న 10 daysలో కరెంట్ అఫైర్స్ ఎక్కడ చేయాలి, జీకే ఎక్కడ చేయాలి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు చేయాలి? ఓన్లీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్నే 450+ పేజెస్ ఉందన్న, 470+ పేజెస్ ఎప్పుడు చదవాలన్నా 10 daysలో ఎలా అవుతుంది? అది మళ్ళీ సైకాలజీ ఇంక్లూడ్ చేసిండు. సైకాలజీ బాబాయ్ అయిపోయిందిరా బాబు దాని బాధ అనుకుంటే మళ్ళీ సైకాలజీ చేసిండు. ఎట్లా దేంతోనే గలనా? ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ ఇట్లా 10 సబ్జెక్ట్ నెత్తి మిస్ ఏది గుర్తుంటుందన్న చెప్పండి అన్న. ఏం లేదు, మాకు 3 months పోస్ట్పోన్ చేయాలన్న. మా బాధ అంతే ఉంది. ఎక్కువ అంటే ఏం లేదు, జస్ట్ 3 months అంటే చాలు మాకు. అదే కావాలి. మీరు అది కూడా చూపించండి. ఇప్పుడు మేము ఇక్కడ చెప్తుంటే వాళ్ళు వస్తున్నారు కదా, చూపించండి మీరు. వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు అసలు ఎందుకు వస్తున్నారు? వీళ్ళు పనిలేక వస్తున్నారు. వాళ్ళని తీయండి, మీరు తీయండి వాళ్ళని. ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే పోలీసుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పక్కన ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ గార్డెన్ ఉందో ఈ గార్డెన్లోకి ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఇక్కడ వీళ్ళు మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులందరూ కూడా వీళ్ళందరినీ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే నిన్నటి నుంచి వీళ్ళు ఒక పక్కన విద్యాశాఖ ముట్టడి కావచ్చు, ఇంకొక పక్కన ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ముందు మేము దీక్ష చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ప్రకటించడంతో చాలా మంది కూడా అలర్ట్ కావడం జరిగింది. ఒక పక్కన పోలీసులు సైతం కూడా మఫ్టీలో వచ్చేందుకు ప్రయత్నం చేసి వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఒక పక్కన మొన్న జరిగినటువంటి టీజీపీఎస్సీ ముట్టడి కావచ్చు, ఇంకొక పక్కన ఈరోజు జరుగుతున్నటువంటి ఓయూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో శాంతియుతంగా మేము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి అయితే వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే ఇక్కడ గుమిగూడుతూ ఉన్నారు. మరొక పక్కన ఎవరైతే వీళ్ళు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో డిఎస్సికి సంబంధించినటువంటి ఆస్పిరెంట్లందరూ కూడా ఈ పక్కన ఉన్నటువంటి ఈ గార్డెన్కి రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఒక పక్కన మహిళలు కూడా ఒకసారి చూసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలామందిని కూడా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం. రాత్రి వాళ్ళు ఆల్మోస్ట్ 12 కిలోమీటర్ల మేర ఉస్మానియా యూనివర్సిటీకి కాలినడకన చేరుకోవడం జరిగింది. ఇక్కడనే పాపం వాళ్ళు నిద్రపోవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు వాళ్ళ యొక్క కార్యాచరణ ఉండడంతో ఇక్కడ మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. వీళ్ళందరినీ కూడా మహిళల పోలీసులు సైతం కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. ఏంటిదమ్మా, మీరు రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారా? లేదు సార్, నేను ఈరోజు ఇప్పుడే వచ్చినా. నేను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఎట్లా అనుకుంటా ఉన్నారు? ఏమో సార్, మాకేం అర్థం అవుతలేదు. మా నిరసనను కూడా మాకు తెలియజేయకుండా మా నిరసనను కూడా మమ్మల్ని చాటుకునే చెప్పట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో అసలే అర్థం అవుతుంది. ఓకే ఓకే పోస్ట్పోన్ చేయాలి డిఎస్సిని వెంటనే. నశించాలి రేవంత్ రెడ్డి నిరంకుశ ప్రభుత్వం, నశించాలి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే Group 2 పోస్ట్పోన్ చేసిండో, నిరుద్యోగ విద్యార్థులకు న్యాయం చేసిండో, అదేవిధంగా డిఎస్సిని కూడా పోస్ట్పోన్ చేయాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులమై డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కేసీఆర్ దురంకార పాలన పోయి ప్రజాస్వామ్యబద్ధ పాలన వస్తుందని చెప్పి నిరుద్యోగులుగా విద్యార్థులుగా మేమందరం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు మీ అందరం గెలిపిస్తే ఈరోజు నిరుద్యోగులకు ఉక్కుపాదం పెట్టి ఈరోజు అణిచివేస్తూ మరి ఓకే. చాలా మందిని కూడా ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. చాలా మంది మహిళలను సైతం కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మరో సంబంధించినటువంటి మహిళలకు సంబంధించిన వాళ్ళు కూడా ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే, ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. చాలామంది నిరుద్యోగులు ఒక పక్కన ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. నిన్న మనం చూసుకోవడం జరిగింది. విద్యాశాఖ కార్యాలయ ముట్టడికి పెద్ద ఎత్తున డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కదం తొక్కడం జరిగింది. ఇదే నేపథ్యంలో గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని నెరవేర్చాలి. ఏదైతే చెప్పినటువంటి మెగా డిఎస్సిని 25,000 ఉద్యోగాలు కల్పించాలి. మరో పక్కన ఉన్నటువంటి ఈ పోస్టులు ఏదైతే 11,062 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 11,062 పోస్టులను భర్తీ చేసినప్పటికీ కూడా
ఈ యొక్క వాయిదాను వేయాలి. అంటే 2-3 నెలల పాటు ఈ సంబంధించినటువంటి పరీక్షలను వాయిదా వేస్తే వాళ్ళను చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నది ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులంతా రోడ్డు మీదకి రావడం జరిగింది. చాలామందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు మనం. నిన్న రాత్రి వరకు, అర్ధరాత్రి దాటేంత వరకు కూడా మహిళలు సైతం కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఓఈకి 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు ఓఈకి పాదయాత్రగా రావడం జరిగింది. వాళ్ళ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు మరో పక్కన ప్రజాప్రతినిధులు స్పందించాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నారు, కాళ్ళ వేల పడతా ఉన్నారు. ముందుగా వాళ్ళకు ఉన్నటువంటి సరే మెగా డిఎస్సి పక్కకు పోయినప్పుడు కూడా మీరు 11,000 పోస్టులు వేసినప్పటికీ కనీసం ఒక 3 నెలల టైం ఇచ్చినట్టు అయితే మేము సిలబస్ను పూర్తి చేసుకోవడానికి చదువుకునేందుకు వీలుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఒకసారి వాళ్ళందరూ కూడా అంటే మిగిలిపోయినటువంటి అభ్యర్థులు అరెస్ట్ చేసి మిగతా సంబంధించిన రాత్రిల్లి అయినప్పుడు మరి వాళ్ళందరూ కూడా కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, కొంతమంది చిన్నపిల్ల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళను మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో చాలామంది ఇంకా కూడా ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఇప్పటికే డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష తేదీలను ప్రకటించడం, ఇంకొక పక్కన హాల్ టికెట్లను 11వ తారీఖున కూడా మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడంతో ఇంకా అగ్గి మీద గుగ్గిలం అవుతా ఉన్నారు. మేము ఇంత ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదులు లేదు, మా విన్నపాలను కనీసం వినేటువంటి వాళ్ళే లేరని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఏదైతే ఓయూ సంబంధించినటువంటి ఈ పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ కూడా జమాయిన్లు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఏంటి మీరు అందరూ చెట్టుకోగులు పుట్టకోలు అయినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్నటి నుంచి మీరు తిన్నారా లేదా, అసలు ఏంటి అసలు మీ యొక్క పోరాటం దేనికోసం, మీ డిమాండ్ ఏంటి? అన్న, మేము డిఎస్సి అభ్యర్థులం. మేము నిన్న విద్యాశాఖ ముట్టడి చేసి శాంతియుతంగా అక్కడ ధర్నా చేస్తుంటే కనీసం ఒక 10 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా అరెస్ట్ చేసి అక్కడి నుంచి హెడ్ క్వార్టరు, పోలీస్ క్వార్టర్, ఏఆర్ క్వార్టరు, సిటీ గార్డెన్కు తరలించి అక్కడ కూడా మేము నిరసన వ్యక్తం చేసినాం. రాత్రి 10:30-11 వరకు మమ్మల్ని మంచి నీళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని కనీసం ఒక పశువుల లెక్క, ఒక కనీసం టీచర్ అభ్యర్థులు కాబోయే తరానికి ఎంతో ఉపయోగపడేటోళ్ళు, దేశ భవిష్యత్తు వీళ్ళ చేతుల్లోనే ఉంది అని అంటాం కదా. కనీసం విలువ ఇవ్వకుండా పోలీసు వాళ్ళు మా పైన అంత దౌర్జన్యంగా పెడతారా, పోలీస్ కేసులు వేస్తామని భయపెట్టి భయబందులకు గురి చేస్తే మేము అక్కడి నుంచి వాళ్ళ వాహనాలు ఇచ్చినా కూడా మేము తీసుకోకుండా మేము పాదయాత్ర చేసి రాత్రి 4 వరకు ఇక్కడ నిరాహార దీక్ష శాంతియుతంగా కూర్చున్నాం. అయినా కానీ మహిళలను అరెస్ట్ చేసి ఓయి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఎందుకు ఇంత ప్రభుత్వం మా పైన వైఖరిని సంబంధించి మేము మీకు ఏమైనా ప్రతిపక్ష నాయకులమా? మేము ప్రతిపక్ష నాయకులమా? మేము రాత్రి పగలు అన్ని నియోజకవర్గాలు తిరిగి నిరుద్యోగులం కాళ్ళు మొక్కి మరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అక్షరాల రేవంత్ రెడ్డి అన్నాడు ఇది నిరుద్యోగుల కష్టార్జితంతో వచ్చిన ప్రభుత్వం అని. ఎందుకు ఇట్లా మా పైన పక్షపాతంతో ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడని మేము ఈ కెమెరా ముందు నేను తెలియజేస్తున్నా. ఇంత ఘోరమైన ఆఫ్టర్ పక్క రాష్ట్రం నుంచి ఇచ్చిన మా నారా చంద్రబాబు నాయుడు 3 నెలల సమయం ఇచ్చిండు, గ్రూప్ 2 కూడా పోస్ట్ పోన్ చేసిండు. వాళ్ళ రాష్ట్రం నుంచి చూసి కూడా నేర్చుకోవచ్చు కదా. మరి ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం అసలు? ఖాళీ ఏమైనా 1000 కోట్ల ఖర్చా? ఖాళీ వాయిదా వేయడానికి రూపాయి ఖర్చు లేదు. వచ్చిన 6 నెలల లోపే డిఎస్సి పెట్టి వెంటనే పోస్టింగ్ ఇస్తారా? అలాగైతే మరి గురుకుల అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలా? మరి వాళ్ళకెందుకు? ఎగ్జామ్ అయిపోయింది, పోస్టింగ్ కూడా ఇచ్చులేరు. ఇదంతా నా ఎలక్షన్ స్టంట్ కోసం మాకు టెట్ పెట్టిండ్రు. టెట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించినా కూడా నెక్స్ట్ జూన్ వరకు కూడా వీళ్ళు పోస్టింగ్ ఇయ్యరు. మేము ఒకటే అంటున్నాం, మేము ఆ విద్యా వాలంటీర్ని నియమించి మమ్మల్ని ఎక్కడ పెట్టిన మేము అక్కడ పిల్లలకు చదువు చెప్పుకుంటా మేము ప్రిపరేషన్ కొనసాగిస్తాం. కానీ ఇట్లా తొందరగా ఎగ్జామ్ పెట్టి మమ్మల్ని మానసిక భయాందోళనకు గురి చేయడం చాలా బాధ అనిపిస్తున్నది. ఇది మీరు అర్థం చేసుకోవాలా. ప్రభుత్వానికి ఇదే మేము విన్నపం చేస్తున్నాం. నిన్న నుంచి కూడా రాత్రి నుంచి కూడా మీరు ఇక్కడే ఉండడం జరుగుతూ ఉంది. అసలు తిన్నారా లేదా? ఎందుకు మరి ఒక పక్కన డేట్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, మీరు పోయి చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలంతా. ఇంకొక పక్కన 11వ తారీఖున హాల్ టికెట్లు కూడా జారీ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకా నమ్మకం ఉందా ప్రభుత్వం ఇంకా స్పందిస్తుంది, డేట్లను పొడిగిస్తుంది అని చెప్పేసి ఇంకా నమ్ముతా ఉన్నారా? మేము చివరి వరకు ఆశ అన్న, ఒక ఆశ. చివరి వరకు మేము ఇంత చేసినాం కదా, నిన్నటి నుంచి పచ్చి నీళ్ళు మంచి నీళ్ళు ముట్టుకోకుండా ఎందరో మంది లోపల అక్కడక్కడ డిస్టిక్లలో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రిపరేషన్, వాళ్ళకి సిలబస్ గురించి అవగాహన తెలుసు అన్న. 52 పుస్తకాలు ఎవరు 20 రోజులల్లో 10 రోజులలో చదువుడు అవుతుందన్న. మీరు కూడా అర్థం చేసుకోవాలా. ఈ ఎంత సిలబస్, అసలు సిలబస్ గురించి అవగాహన లేకుండా ఎగ్జామ్ ఇచ్చేస్తున్నాం పెట్టేస్తున్నాం అంటే ఎవరు చదువుతారు, ఎవరు రాస్తారన్న? మాకు మేము రోబోలమ్మా? మేము సూపర్ కంప్యూటర్లమ్మా? మేమేమన్నా ఇట్లా కాపీ పేస్ట్ కాతందుకు స్కానర్లమ్మా? మాకు కూడా ఉంటాయి, మాకు కూడా పర్సనల్ వర్క్ ఉంటాయి, మాకు కుటుంబాలు ఉన్నాయి. మేము కూడా
ఇంత కష్టపడి చదివి యూనివర్సిటీ వరకు ఇంత కష్టపడి గ్రామీణ పేద రైతుల కుటుంబాల నుంచి వచ్చి ఇంత మా గోసను కూడా పట్టించుకోలేదంటే మాకు బాధ, నిజంగా బాధ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మేమెందుకు కష్టపడి తెచ్చుకున్నామంటే మాకు ఎందుకు రాబా ఇంత కష్టపడి అన్నం నీళ్ళు లేకుండా అన్ని నియోజకవర్గాలు తిరిగి ఓటర్ల కాళ్ళు మొక్కి రైతుల కాళ్ళు మొక్కి మేము ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కనీసం మాకు మద్దతు ఇచ్చు లేదంటే మాకు చాలా బాధ అనిపిస్తున్నది అన్న. మీరేమని చెప్తారు? మీరు ఎక్కడి నుంచి వచ్చిన, నిన్న నుంచి కూడా ఇక్కడే ఉన్నారా? మేము దిల్సుఖ్నగర్ నుండి వచ్చినాం సార్. ఏంటి మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మాకి ఎగ్జామ్ చాలా తక్కువ టైం ఉంది, చదువుకోవడానికి టైం సరిపోతలేదు. మాకు డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తే సరిపోద్ది సార్. ఏంటి ఇంకా నమ్ముతా ఉన్నారు? హాల్ టికెట్లు కూడా 11వ తారీఖు నుంచి జారీ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు చివరి వరకు ఇట్లనే ప్రయత్నం చేస్తారా? ఎగ్జామ్స్ రాస్తారా, రాయరా అసలు? అన్న, స్టూడెంట్ మైండ్ యొక్క డైవర్ట్ చేయడానికి ఇది ఇవాళ నిర్ణయం తీసుకునేది. స్టూడెంట్ ధర్నాలు ఒక దిక్కు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఒకవైపు మేము ఎల్లుండి నుంచి హాల్ టికెట్ ఇష్యూ చేస్తాము, ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటే ఎవరి మాటలు వింటున్నారు? డిఎస్సి ఫుల్ ఫామ్ ఏంటో తెలియని వాళ్ళ మాటలు వింటున్నారు. విద్యార్థులు స్టూడెంట్ల దగ్గర కదా అధికారులు వచ్చి అడిగేది. మేము ప్రజాపాలన మా పాలన అనేసి అంటూ ఉంటారు కదా వీళ్ళందరూ. రియా సార్ అంటారు, రియా సార్ ఏమంటాడు? పోస్ట్పోన్ చేయొద్దు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అంటాడు. దయాకర్ ఏమో అంటాడు, పోస్ట్పోన్ అవ్వదు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అంటాడు. వీళ్ళు ఎవరు అసలు? వాళ్ళందరూ ఉంటే రావాలే కదా, నాయకులు ఉంటే మా దగ్గర ముందు వచ్చి మాట్లాడాలి కదా. మేము ధర్నా చేస్తూ ఉన్నాము, పాదయాత్ర చేస్తూ ఉన్నాము, తినకుండా ఉంటున్నాము, మాధ్యమంలో మమ్మల్ని అడగాలే కదా. అసలు ఎందుకు చేస్తున్నారు? మీ ఇబ్బంది ఏంది? పోస్ట్పోన్ కదా మేము అడిగేది. వాళ్ళు ఏమన్నా నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నామా? మేము ఏం లేదు కదా. మాకు పోస్ట్పోన్ చదువుకోవడానికి పోస్ట్పోన్ అడుగుతున్నాం, పోస్టులు పెంచమని అడగట్లేదు మేము. జస్ట్ సిలబస్ ఎక్కువగా ఉన్నది, సమయం తక్కువగా ఉన్నది, చాలా సిలబస్ ఉంది, మాకు చదువుకోవడానికి టైం లేదు కాబట్టి మేము పోస్ట్పోన్ అడుగుతున్నాం అంతే. ప్రభుత్వం మేము స్పందించి మా కోసము దిగి వచ్చి మాకు పోస్ట్పోన్ చేస్తుందని మేము ఇప్పటి వరకు కూడా మేము ఆశావాదంతో ఎదురు చూస్తున్నాము. మీరేమని చెప్తారు గురు? ఎక్కడి నుంచి మీరు రావడం జరిగింది? ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ చేస్తారని చెప్పేసి నమ్ముతా ఉన్నారా మీరు? ఇంకొక పక్కన ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది చెప్తా ఉన్నారు అసలు పోస్టులు పెంచేదే లేదు, వాయిదా వేసేదే లేదని. నమ్మకం అంటే మేము పోరాడి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం అండి ఇది. ఖచ్చితంగా నమ్మకం ఉంచుతాము. మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మేము చెప్తూనే ఉన్నాము, చాలా శాంతియుతంగా చెప్పాము ఇప్పటిదాకా కూడా. మమ్మల్ని సిటీ కాలేజీలో తీసుకెళ్ళి పెట్టారు. ఓకే, అక్కడ ముట్టడి దగ్గర నుంచి అక్కడికి తీసుకెళ్ళి పెట్టారు. అక్కడ మాకు ఎలాంటి తిండి లేదు, వాటర్ లేదు, ఏం లేదు. అక్కడ ఎండలో ఉంటున్నాం, ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ నుంచి దాదాపు 15-20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం మేము. వచ్చే దారిలో కూడా ఎవరికి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టి హుందాగానే ప్రవర్తించాము. ఎలాంటి ట్రాఫిక్ జామ్లే అవ్వకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి మేము ఓయూ వరకు నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ ఓయూ ఆర్ట్ కాలేజీలో మేము మా నిరసనలు అనేది తెలియజేశాము. సో మేము అడుగుతున్న టైం మాత్రమే, అది కూడా మేము జూన్ 2కు మాకు టెట్ జరిగింది, వెంటనే జూలైలో ఎగ్జామ్. ఆ మధ్యలో కూడా మనకు హెచ్డబ్ల్యూఓ, తర్వాత మిగతా ఎగ్జామ్స్ అనేవి డిఏఓ, తర్వాత సీటెట్, ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేమే రాయాల్సింది. సిలబస్ అనేది వేరియేషన్ ఉంటుంది కాబట్టి మాకు తగిన సమయం కావాలని మాత్రమే మేము విన్నవించుకున్నాము. 500-600 మంది ఉన్నాము. ఒకవేళ రోడ్డు పైన బైఠాయించాలంటే ఎంతసేపు పడుతుంది మాకు? ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్నా లేకుంటే ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయాలన్నా కూడా మాకు ఎంతోసేపు పట్టదు. కానీ మేము ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాము, మేము ఒక బాధ్యతాయుతమైన ఒక స్థానాన్ని మేము ఉన్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము హుందాగానే ప్రవర్తించుకున్నాము. అదేవిధంగా మేము ఇష్టపడి మేము ఓటు వేసినటువంటి గవర్నమెంట్ మా నిరుద్యోగులకు తోడుగా ఉంటానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అంతే హుందాతనంగా మా యొక్క బాధల్ని అర్థం చేసుకొని మాకు 3 నెలల సమయం మాకు ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ మేము ఈ చెట్ల వెంబడి, ఈ పుట్టల వెంబడి మేము ఉంటున్నాము. అక్కడ దాదాపు 50-100 మంది పోలీసులు, అడిషనల్గా స్పెషల్ బలగాలన్నీ కూడా ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ మమ్మల్ని, మేము నక్సలైట్లం కాదండి, మేము ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళం. మేమేమన్నా ఎక్కడైనా అనుచితంగా ఎక్కడైనా ప్రవర్తించిన తీరు ఎక్కడైనా కనిపించిందా? హుందాగానే వచ్చాము, హుందాగానే అక్కడ మేము నిరసన తెలియజేస్తాము. దాని తర్వాత కూడా అంతే హుందాగా ఇక్కడ దాకా మేము 20 కిలోమీటర్లు దాదాపు నడుచుకుంటూ ఇక్కడ దాకా ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్కి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ దాకా వచ్చాము. మరి అలాంటప్పుడు ఇంతమంది పోలీసులు ఇక్కడ మోహరించడానికి కారణం ఏంటి? అంటే మా పైన మీకున్నటువంటి ద్వేషమా, లేకపోతే నిరుద్యోగులు అంటే నిర్లక్ష్యమా, లేకపోతే ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు? అంటే మేము ఏం చేయడానికన్నా పోస్ట్ పోన్ అనేది ఎందుకు చేయరు అనేది కూడా తెలియజేయాలి మా అభ్యర్థులకు. అది మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది, ఎందుకంటే మీరే మాకు మా రాష్ట్ర ప్రథమ పౌరుడు, మీరు మాకు చెప్పాల్సి ఉంటుంది. ఆ బాధ్యత మీకుంది. ఖచ్చితంగా మీరు లైవ్లోకి వచ్చి మా డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా మేము ఎందుకు పోస్ట్పోన్ చేయలేకపోతున్నాం అనేది ఖచ్చితంగా చెప్పాలి. అలాంటప్పుడు ఒక కారణాన్ని మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మాకు ఇచ్చిన టైంలో
మధ్యలో వచ్చినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా కలుపుకుంటే మాకు ఇచ్చిన టైమింగ్ ఎంత అనేది కూడా మీరు ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేస్తూ దానికి తగిన సమాధానం అనేది మీరు చెప్పాలి. సో ఇప్పుడు నేను మా డిఎస్సి ఆస్పిరెంట్ అభ్యర్థుల అందరి తరఫు నుంచి కోరేది ఏంటంటే ఖచ్చితంగా మాకు ఈ డిఎస్సి అనేది పోస్ట్ పోన్ అనేది జరిగితేనే బాగుంటుంది. ఎందుకంటే 8 సంవత్సరాలు వెయిట్ చేసామండి మేము. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు ఇది 8th ఇయర్ రన్నింగ్. ఇప్పుడు మాకు డిఎస్సి అనేది పడింది. ఇప్పుడు కూడా సరైన సమయం ఇవ్వకుండా కోల్పోతే అది ఎంత బాధాకరంగా ఉంటుందని ఒకసారి అందరూ కూడా ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీఎం సార్కి కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఇది మీరేమని చెప్తారు? ఇప్పటికీ ఆల్రెడీ ప్రభుత్వం కనుక స్పందించినట్టయితే మీ డిమాండ్ల పైన మీ కార్యాచరణ ఇంకా ఎలా ఉండబోతా ఉంది? అంటే ఇప్పటి వరకు మేము శాంతియుతంగా ర్యాలీ చేసాము. నిన్న అందరం గ్రౌండ్లో అరెస్ట్ చేసిన తర్వాత కూడా అక్కడ శాంతియుతంగా ఎటువంటి ఇది వ్యతిరేక నినాదాలు చేయకుండా చాలా శాంతియుతంగా మా డిమాండ్స్ ఏంటి, మాకు జరుగుతున్న నష్టం ఏంటి, మీరు మాకు ఏం హామీ ఇచ్చారు ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత మేము ఫేస్ చేసే ఈ బాధలు ఏంటి అనేది వాళ్ళకు ఒకసారి తెలియాలని చాలా శాంతియుతంగా చేసినాం. వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేద్దామని చాలా రకరకాలుగా లైట్లు బంద్ చేసి మమ్మల్ని ఇట్లా మొత్తం రౌండప్ చేసి వాళ్ళు వెళ్తారా లేదా అని మమ్మల్ని ఎన్ని చేసినా కానీ మేము అదే శాంతియుతంగా మేము మీతో వచ్చేవాళ్ళం కాదని చెప్పేసి ఒక 20 కిలోమీటర్స్ నైట్ 10 గంటల వరకు గ్రౌండ్లోనే ఉన్నాం. 10 గంటలకి 20 కిలోమీటర్స్ బై వాక్ వచ్చినాం. మేము శాంతియుతంగా పట్టుకుని వాక్ వచ్చినాం. ఇదంతా మీకు ఏం తెలియజేస్తుంది అంటే మేము కాబోయే టీచర్లం ఏ విధ్వంసాలకు గురి చేసేవాళ్ళం కాదు, యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ పాల్పడేటోళ్ళం కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మాకు సమయం ఇవ్వండి అనే వేడుకుంటున్నాం. ఇక ముందు కార్యాచరణ ఏంటంటే మేము ఇంతవరకు ఇక్కడ మిమ్మల్ని వేడుకొని నిన్న కాళ్ళు పట్టుకున్నాడు ఒక వ్యక్తి, మా డిఎస్సి ఆస్పిరెంట్ ఎవరో కాళ్ళు పట్టుకున్నాడు, పోలీసుల కాళ్ళు పట్టుకున్నాడు, ఇంకా రకరకాలుగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇక మీదట మేము చేసే కార్యాచరణ ఏంటంటే మేము ఆన్లైన్లో మిమ్మల్ని అటాక్ చేయబోతున్నాం. ఎందుకంటే మీరు వినట్లేరు. ట్విట్టర్ క్యాంపెయిన్ మొదలు పెడతాము. మేము ఇక నుండి మేము మెంటల్గా ఫిక్స్ అవుతున్నామండి. మీరు మేము అవన్నీ పాల్పడకుండా జాగ్రత్త పడాల్సింది మీరే. ఇక నుండి రాబోయే ఎలక్షన్స్ ఎక్కడెక్కడైతే ఏ స్టేట్లో అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటున్నాయో వాటన్నిటికీ మీకు నెగిటివ్గా మీకు ప్రచారం చేసేలాగా చేసుకోకండి. మీకోసం ఫైట్ చేసి మీ గవర్నమెంట్ ఫామ్ చేయడంలో మేము ముఖ్య పాత్ర వహించిన వాళ్ళం కాబట్టి మీకు వ్యతిరేకంగా మేము ఫైట్ చేసేలాగా చేయకండి. ఖచ్చితంగా మేము మళ్ళీ రాహుల్ గాంధీ గారిని కూడా కలుస్తాం. టీచర్ జాబే కదా దీనికి ఇంత చేయాలంటే అవును చేయాలి. ఎందుకంటే లక్షల మంది దీంట్లో చాలామంది సఫర్ అవుతున్నారు. మీ ఇష్టానుసారంగా మీ ఇష్టానికి వ్యవహరించి మీ రాజకీయ స్వలాభాల కోసం మీరు వ్యవహరిస్తే ఇక్కడ బలయ్యేది మేము ఆస్పిరెంట్స్. కాబట్టి మీ స్వలాభాలకు పోతే మాకు పెద్ద పనేం కాదు. ఆన్లైన్లో ట్విట్టర్ క్యాంపెయిన్ ద్వారా, నేషనల్ మీడియా ద్వారా, ఇంకా అవసరమైతే అక్కడ ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర కానీ ఇంకెక్కడైతే అక్కడ మీకు వ్యతిరేకంగా మేము నినాదాలు చేస్తాము. మీకు వ్యతిరేకంగా మీ పార్టీ వ్యతిరేకంగా మేము పనిచేయాలని పూనుకుంటాం. మీరేమని చెప్తారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాత్రి నుంచి దిల్షన్ నుంచి వచ్చాము. మేము ఇది చాలా దారుణంగా ఉందన్న రాజకీయ నాయకులు. అసలు ఎంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులు దాక్కొని బతకాల్సి వస్తుంది. మేము లేక పడ్డ నోటిఫికేషన్ ఇది. దీనికోసం మేము ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాం. టెట్ ఎగ్జామ్ అయ్యి 1 నెల కూడా అవ్వట్లే. మాకు ప్రిపరేషన్కి టైం ఇవ్వండి అంటే వాళ్ళది ఏం పోతుందో నాకు అర్థం కావట్లే. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలిసినా కానీ తెలియనట్టు బిహేవ్ చేస్తారు. ఒక చిన్న స్టార్ హీరో ఒక చిన్న ట్వీట్ చేస్తే దానికి ఏమంటే రెస్పాండ్ అవుతారులే కానీ నిరుద్యోగులు రోడ్డు మొత్తం పాపం ఆడపిల్లలు నైట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందులో బాలింతలు ఉన్న వాళ్ళు ఉన్నారు. నైట్ 10 కిలోమీటర్ల పాదయాత్రతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉస్మానియా వరకు పాదయాత్రకు వచ్చినాం. కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఇదంతా తెలిసినా కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇది వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో మా నిరుద్యోగుల ప్రాణాల బలికొండకి ఆలోచిస్తున్నారో ఏంటో తెలియదు. ఈ తెలంగాణ కోసం కూడా ఇంత ఫైట్ చేయలేదు, దానికంటే దారుణంగా చేస్తున్న ఫైట్ అయినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ముట్టడికి వెళ్తే ఆ ముట్టడిలో అరెస్టులు చేస్తున్నారు. నైట్ మొత్తం గోష్మాల ఆడపిల్లల లోపల కొంచెం కూడా విశ్వాసం లేకుండా లైట్స్ ఆఫ్ చేస్తున్నారు. ఒకళ్ళు కాదు 2 కాదు, లోపల పోలీస్ గ్రౌండ్లో ఉన్నది మొత్తం 1500 మంది, అందులో 800 మంది ఆడోళ్ళే ఉన్నారు. ఆడోళ్ళు కనీస కనికరం లేకుండా లోపల గ్రౌండ్లో లైట్స్ ఆఫ్ చేస్తున్నారు. ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మా నిరుద్యోగులకు ఈ కష్టమైంది నాకు అర్థం కావట్లేదు. మేము అడిగేది మేమేమైనా మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీకు చేత కాకపోతే మా వల్ల కాదు, మేము చేయలేమని రాజీనామా చేసి వదిలేసేయండి. మీరు ఇచ్చిన మేనిఫెస్టోనే కదా మేము అడిగేది. నువ్వు రాగానే మెగా డిఎస్సి చేస్తా అని చెప్పినావు. ఆ మెగా డిఎస్సి ఏమైంది? ఎందుకు ఇట్లా దగా చేస్తున్నావు మమ్మల్ని? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఒక స్టార్ హీరో, ఒక చిన్న హీరో, ఒక సీరియల్ యాక్టర్ చిన్న ట్వీట్లకు మీరు రియాక్ట్ అవుతారు. మరి మా నిరుద్యోగులు ఇట్లా రోడ్డు మీద పడి ఇట్లా ఆగమయ్యేది మీకు కనిపిస్తలేరా? ఎందుకు మీరు తెలిసినా కూడా తెలియకుండా ఇట్లా బిహేవ్ చేస్తే ఈ పోస్టులని నోటిఫికేషన్ మీరు ఫిల్ చేసి ఎవరు ఉసురు పోసుకుందాం అనుకుంటున్నారు మీరు? ఇది అసలు మమ్మల్ని ఎంతగానో బాధ పెడతారు. ఇంకెన్ని రోడ్లు తిరగాలి మేము? నైట్ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు మొత్తం పాదయాత్రకు వచ్చినాం. మొత్తం ఎంత 700-800 మంది పాపం ఆడళ్ళు
వాళ్ళు లేడీస్ రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతుంటే మేము చావనన్నా చేస్తాను కానీ వాటర్ కూడా తీసుకుంటలేరు, ఒక ఫ్రూట్స్ తినన్నా తింటలేరు. ఇంత ఇబ్బంది వాళ్ళకి అంతా. వీరంతా మీకు తెలిసి కూడా అన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చారు, ఈ అన్ని న్యూస్లు మీ దగ్గర పోతున్నాయి, మీరు దేనికి రెస్పాండ్ అవ్వట్లే. ఇంకోటి మన ఇండస్ట్రీ వాళ్ళని కూడా అడుగుతున్నా, మేము ఇంత చేసేది కూడా మీకు అనిపిస్తలేరా? అయ్యా తెలుగు హీరోలు మీరు టాలీవుడ్లో చాలా చేస్తున్నారు, మా నిరుద్యోగుల గురించి కూడా కొంచెం రాజకీయ నాయకులు ప్రశ్నించండి. మాకు ఇచ్చే వాల్యూ మాకు ఇవ్వట్లే వాల్యూ కానీ కనీసం మీకన్నా ఇస్తారు. నిన్న సాయి ధరమ్ తేజ్ గారు చిన్న ట్వీట్ చేస్తే బట్టి విక్రమార్క గారు ఎమ్మటే రెస్పాండ్ అయ్యారు. మా తెలుగు హీరోలు మేము అడుగుతున్నాం, మీకు వాల్యూ ఉంది, మీరు కొంచెం మా తరపున నిరుద్యోగుల తరపున అడగండి. ఇక్కడ డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఇంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రతి ఒక్క టాలీవుడ్ హీరోని అడుగుతున్నా నేను. ఈ రాజకీయ నాయకుల్ని మీరన్నా నిలదీసి అడగండి. పాపం నిరుద్యోగులు ఇంత కష్టపడుతున్నారు, గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కూడా కావట్లేదు. ఇప్పుడే ఇంత ఇబ్బంది పెడితే తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ దయ ఉంచి వాళ్ళకి కొంచెం వాళ్ళు అడిగేది ఏం లేదు, ప్రిపరేషన్కి వాళ్ళు టైం అడుగుతున్నారు, దానికి మించి వాళ్ళు ఏం అడుగుతలేరు. ఇది ఒకటి మా దయ ఉంచి చేయగలుగుతారు. టాలీవుడ్ హీరోలు అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, రాజకీయ నాయకులు కొంచెం మీరు కూడా ప్రశ్నించండి మా తరపున. మీరేమని చెప్తారన్న? ఇప్పటికీ ఒకవేళ కనుక మీరు చెప్పినటువంటి డిమాండ్లను వాయిదా కానీ మరొక పక్కన పోస్టులు పెంచడం కానీ వీటిని అన్నింటినీ కనుక నెరవేర్చను అని చెప్పేసి ఇప్పటికే దర్దాపుగా చెప్తా ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. పెంచాం, మేము వాయిదా వేసేది లేదు, మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాల్సిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక ఇది ఇట్నే కంటిన్యూ అయ్యేది ఉంటే మీకు యొక్క కార్యాచరణ ఎట్లా ఉండబోతాం అన్న? ఒకటి ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటి ఏంటంటే, పోస్టుల పెంపకం మాకు వద్దు, మాకు కావాలి డిఎస్సి వాయిదా ఒకటే. పెంపకం వద్దు, వాయిదా ముద్దు అనే దానిపైన మేము పోరాడుతున్నాం. ఎందుకంటే మేము మళ్ళీ వాయిదా వేస్తే మెగా డిఎస్సి కోసం పోరాడతాడేమో అని మీరు అనుకుంటుండ్రేమో, కానీ మేము మెగా డిఎస్సి కోసం కూడా మేము రోడ్ల మీదకి రాము. వాయిదా అనేది ఒకటి ప్రకటిస్తే చాలు. మేము ఉన్న 11,000కైనా సరే మేము పోటీ పడి చదువుకునే సత్తా మాకు ఉంది. కానీ అసలు సత్తా ఉన్నా కూడా నిరూపించుకోవడానికి సమయం ఎక్కడ ఉంది? మాకు సమయం మీరు ఇవ్వండి, మా సత్తా నిరూపించుకోవడానికి మేము ఎట్లా అర్హులం అవుతామండి? మీరు ఒకసారి ఆలోచించండి ప్రభుత్వం ప్రతినిధులారా. రేవంత్ అన్న ప్లీజ్ మా బాధని అర్థం చేసుకొని మాకు వాయిదా ప్రకటించాలని కోరుకుంటున్నాం. నిన్న మేము సిటీ కాలేజీలో ధర్నా ముట్టడి చేసిన తర్వాత మినిమం ఒక 1000 మంది దాకా మేము సిటీ కాలేజ్లో అరెస్ట్ అయినాం. అక్కడనే మేము నిరాహార దీక్ష కొనసాగించినాం. నైట్ 10-11 అయినా కూడా 10-12 అయినా కూడా మమ్మల్ని బయటకు పంపించేసినా కూడా మేము రోడ్ల మీద 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఓయూ కాలేజ్ దాకా మేము పాదయాత్రతో వచ్చినా కూడా మాతో పాటు అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అర్ధరాత్రి కూడా అమ్మాయిలు రోడ్లపైన పాదయాత్రతో నిరసనలు వ్యక్తం చేస్తుంటే కూడా మన రేవంత్ అన్న చూడలేకపోతుండంటారా? ఎందుకు అన్న ఇంత బాధకు ఎందుకు గురి చేస్తున్నాం? మనం ప్రజాపాలన అన్నాం కదా, మరి మేము రోడ్లపైకి వచ్చి మేము ఇంత అర్ధరాత్రి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ఎందుకు కనికరించలేకపోతున్నారు? మేము రాత్రి ఓయూ దగ్గర తలపించినటువంటి ధర్నాకి కానీ నిరాహార దీక్షకు కానీ ఇదంతా పై వరకు పోయిందని మేము అనుకుంటున్నాం. దీన్ని చూసిన బల్మూరి వెంకటన్న వచ్చి చూసిపోవడానికి వచ్చాడంట, ఎంబడే చూసి వెళ్ళిపోయాడంట. మరి వచ్చి చూసిపోయి అన్నవైతే కనీసం మాకు వచ్చి మీకు మేము భరోసా ఇస్తున్నాం, హామీ ఇస్తున్నాం ఒక మాట చెప్పిపోతే మేము తిండి తిప్పలు మానేసిన వాళ్ళం. నీ మాటతో విని పోయి మేము కడుపు నింపుకునేటోళ్ళంగా, 2 ముద్దలు తిని ప్రశాంతంగా 2 గంటలు పండుకునేటోళ్ళం కదా. మళ్ళీ వాయిదాని వార్త వినగానే నిద్ర లేకుండా మళ్ళీ చదువుకునేటోళ్ళం కదా. కనీసం 2 గంటల నిద్ర కోసం నువ్వు హామీ ఇచ్చింటే 2 గంటలు నిద్రపోయి 2 తరాలు బాగుపడేటట్టు జీవితం కోసం మేము మళ్ళీ స్టడీ చర్యల్లోకి వెళ్ళి చదువుకుంటాం కదన్న. ఇప్పటికైనా ఆలోచించండి అన్న, ఇప్పటికైనా ఏం మించింది లేదు. మాకు వాయిదా అనేది ప్రకటించండి. మీరు ప్రకటించకపోతే ఇట్లే ఇగో చూసారా, పోలీసు వాళ్ళు ఎంతమందిని దింపినా సరే, ఏ మూలకు దింపినా సరే, మేము మూలకు చెట్టు పుట్టల్లో దాక్కొని అయినా సరే, మేము మీడియాలు నిలిపించుకొని అయినా సరే మీకు చేరేదాకా మేము ఇలాగే ఉద్యమం చేస్తూనే ఉంటాం. మాకు ఇంకా మద్దతుగా మేము చెప్పకూడదు కానీ ఇంటెలిజెన్స్ తెలిసినా పర్లేదు, ఎందుకంటే తెలిసినా పర్లేదు ఇంకా దింపుకొని పోలీసు వాళ్ళు ఎంత దింపితే మేము అంత గట్టిగా చేస్తున్నామని ఆల్రెడీ ప్రభుత్వానికి తెలిసే ఉంటుంది. మాకు మద్దతుగా చాలా జిల్లాల నుండి, స్టడియాల నుండి, లైబ్రరీల నుండి మాకు మద్దతుగా వస్తున్నారన్న. తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ చూసే విధంగా నిరుద్యోగుల మిలియన్ మార్చ్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఉద్యమాల గడ్డ అయినటువంటి గడ్డ దగ్గర చూడబోతున్నారు మీరు. ఖబర్దార్ అంతే, మాకు వాయిదా ప్రకటించాలన్న. ఖబర్దార్ కూడా కాదు, సారీ, మేము విన్నపించుకుంటున్నాం, మేము అభ్యర్థిస్తున్నామన్నా ప్లీజ్ మాకు 3 నెలల వాయిదా ప్రకటించాలి. 3 నెలలు కాకపోయినా కనీసం 2 నెలలు, 2 నెలలు కాకపోయినా కనీసం 45 రోజులైనా ప్రకటించండి ప్లీజ్. ఇప్పటికీ అంటే ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ 18వ తారీఖు అనుకుంటాను, 18వ తారీఖు ఎగ్జామ్ నిర్వహిస్తామని సంసిద్ధం అవుతా ఉన్నారు. హాల్ టికెట్ కూడా మరి 11వ తారీఖు 10వ తారీఖు ఇస్తామని చెప్పేసి కూడా నిన్న అనౌన్స్మెంట్ కావడం జరిగింది. నిన్న మీరు చేసినటువంటి ముట్టడి కావచ్చు, ఈరోజు చేస్తూ ఉన్నటువంటి ఓయూ దగ్గర చేస్తూ ఉన్నటువంటి మీ యొక్క సంబంధించినటువంటి దీక్షలే కావచ్చు, వీటన్నిటి చూసిన తర్వాత ప్రభుత్వంలో కదలిక వస్తుందని చెప్పేసి ఇంకా భావిస్తూ ఉన్నారా మీరు? మేము భావిస్తున్నామన్నా. ప్రజాపాలన అన్నారు కాబట్టి, ప్రజాప్రభుత్వం అన్నారు కాబట్టి రేపు ఎగ్జామ్ ఉన్నా సరే అంతకుముందు గంట ముందైనా సరే స్పందించి, ఒకరోజు ముందైనా సరే స్పందిస్తారని మేము అనుకుంటున్నాం. మాకు ఆ భరోసా ఉంది కాబట్టి మేము 7 రోజులలో ఎగ్జామ్ పెట్టుకొని రోడ్ల మీద తిరిగే చరిత్ర ఎప్పుడైనా చూశారండి?
ఎప్పుడు చూడలేం కాబట్టి, ఎందుకంటే ప్రజాప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. మేము చేసేది మాకు ఒకటి నమ్మకం, ఒక డౌట్ ఏముందంటే మా బాధని కరెక్ట్ ప్రభుత్వానికి చేరవేసే వాళ్ళు కరెక్ట్ లేరు అనేది ఒకటి మా బాధ. అందుకే రేపైనా సరే, ఈ రోజైనా సరే, రేపైనా సరే ప్రభుత్వానికి కరెక్ట్ మా బాధ విన్న తర్వాత మాకు వాయిదా అనేది వినపడుతుందని మేము అనుకుంటా ఉన్నాం. వాయిదా అనేది మేము మంచి శుభవార్త వింటామని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకొకటి, చివరి క్షణంలో ఇంత మేము ఉద్యమం 7 రోజులు ఉన్నా సరే మేము రోడ్లపైకి రావడానికి కారణం తీన్మార్ మల్లన్ననే. ఎందుకు తెలుసా? మేము 20 రోజుల ముందు ఎగ్జామ్ ఉన్నప్పుడు ముందే అన్న దగ్గరికి మీడియా ముందుకు వెళ్ళి, అన్న మాకు టెట్కు డిఎస్కి తగిన సమయం లేదు, మీరు మాకు ప్రభుత్వం తరఫున మాకు హెల్ప్ చేయాలని అడిగితే లేదు డిఎస్సి వాయిదా వేయడానికి నేను భరోసా ఇస్తున్నాను మీకు అన్నాడు. ఇప్పుడు భరోసా ఇచ్చి మా భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు అన్న తీన్మార్ మల్లన్న. ఎందుకంటే పట్టభద్రుల ద్వారా నువ్వు ఎమ్మెల్సీకి గెలిచిన అభ్యర్థివి. నువ్వు భరోసా ఇస్తే మా భవిష్యత్తు బాగుపడుతుందని అనుకున్నాం. కానీ ఈరోజు అదే భవిష్యత్తులో వేలాది మంది భవిష్యత్తు రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసినావు అన్న తీన్మార్ మల్లన్న. నువ్వు ఎన్నో న్యూస్లు పెట్టి ఎన్నో ప్లాట్ఫారంలో ఎంతోమంది జీవితాల గురించి, నిర్లక్ష్యమైన జీవితాల గురించి చెప్పినోడివి. మా భావి తరాలకు, మా 2 తరాలు బాగుపడే మా భవిష్యత్తులను ఈయన చిదిమేసేటట్టు నువ్వు చేసినావు అన్న. మాకు భరోసా ఇచ్చి, నువ్వు ఇచ్చినటువంటి భరోసా ఇప్పటికీ సమయం ఉంది మాకు. 7 రోజుల సమయంలో ఈరోజు సాయంత్రం వరకు అయినా సరే, ఈరోజు మధ్యాహ్నం వరకు అయినా సరే నువ్వు ప్రభుత్వంతో చర్చించి మాకు వాయిదా అనే వార్తను నువ్వు వినిపిస్తావని మేము కోరుకుంటా ఉన్నామన్నా. ఎందుకంటే నువ్వు చేసిన తప్పిదం కాబట్టి నువ్వే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మేము ఓట్లేసి గెలిపించామన్నా. పట్టభద్రులు ఎమ్మెల్సీ కాబట్టి నీవే మా బాధను కరెక్ట్ చెప్పాలి. ఇంకా రియా సార్, బల్మూరి వెంకటన్న కంటే నువ్వే బాగా చెప్పగలవు. ఈరోజు రియా సార్ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ లెక్క బిహేవ్ చేస్తుండు. ఏది ధర్నాలు చేసినా మధ్యాహ్నంకే యూట్యూబ్ ఛానల్ లైవ్లోకి వచ్చి వాయిదా ప్రకటించాం, అసలు వాయిదానే పడదు చెప్పడానికి. సార్ నువ్వెవరు సార్? నువ్వు ఉంటే మా బాధలు వింటే, ప్రభుత్వంలో ఒక అభ్యర్థి అయితే నువ్వు వెళ్ళి మా బాధలు చెప్పండి సార్, ఇట్లా పోరాడుతూ ఉన్నారు, ఏం చేద్దామని చర్చించిన తర్వాత నువ్వు లైవ్ పెట్టి చెప్పినా మేము ఒప్పుకుంటాం. మేము ఇక్కడ చేస్తూనే ఉంటాం. నువ్వు ఆడ లైవ్ పెట్టి చెప్తే నువ్వు ఎవరికి మానసిక క్షోభకు గురి చేస్తున్నావు సార్? ప్లీజ్, నువ్వు ఒక లెక్చరర్వే, నీకు ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు, నీకు కొడుకులు కూడా ఉంటారు, మాలాంటి కొడుకులు ఉంటారు, మాలాంటి స్టూడెంట్స్ ఉంటారు. దయచేసి మా బాధను మీరు అర్థం చేసుకొని, లేక 10 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి మాకు ఇప్పుడు మిస్ అయిపోతే మాకు 35 సంవత్సరాలు వస్తాయి. 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ మెగా డిఎస్సి తర్వాత ఉంటుంది అంటున్నారు. మెగా డిఎస్సి కాదు కదా, ఏ డిఎస్సి ఉండదండి. 0ల డిఎస్సి కూడా ఏదో మళ్ళీ 0ల నోటిఫికేషన్ వచ్చిందన్న ఇంటికాడ చెప్పుకొని బయటకు వచ్చి చదువుకోవడానికి కూడా మాకు చాయిస్ ఇక లేదు. కాబట్టి ఇప్పుడే మీరంతా ఇప్పటికైనా చర్చించి, అధికారుల ప్రతినిధులతో చర్చించి వాయిదా ప్రకటిస్తారని మాకు హామీ ఇస్తారని కోరుకుంటా ఉన్నాం. నువ్వెక్కడి నుంచి వచ్చినావు గురు? నువ్వు రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నావా? లేదండి, నేను వివేకానంద కాలేజ్ ఇక్కడ విద్యానగర్. ఎన్నిక సమయంలో తీన్మార్ మల్లన్న గారు పట్టణాలను విడిచి పల్లెలకు వెళ్ళండి అని చెప్పిండు నిరుద్యోగులకు. అలాంటి తీన్మార్ మల్లన్న ఈరోజు నిరుద్యోగుల పైన ఎలాంటి స్పందించడం లేదు. అధికారంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సానుకూలమైనటువంటి ఈ నిరుద్యోగ వృత్తి అనేది, అదేవిధంగా ఇంకా రకరకాల అనేక విధాలుగా వాళ్ళ మేనిఫెస్టోలో నిరుద్యోగుల గురించి పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పుడు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. నిరుద్యోగులు ఇంత ధర్నా చేస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ మేము నిరుద్యోగులం అందరం కూడా పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తరలి వస్తాం. ఎంతమంది పోలీసులను పెట్టినా కూడా మేము భయపడకుండా, పట్టు వదలకుండా మేము ముందుకు సాగే విధంగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తాం.